పరమధర్మాత్ములు సమస్త శాస్త్రములు తెలిసిన మీరున్నారు. జనమేజయుడు వ్యాసుడిని అడుగుతున్నాడు. పరమధర్మాత్ముడైన భీష్మాచార్యులున్నాడు, కురువృద్ధులున్నారు. వీళ్ళందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేశారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవడానికి దెబ్బలాడుకుంటే అది వేరు. కానీ ఇక్కడ దెబ్బలాడుకోవడానికి అవకాశం లేకుండా విభజించి ఇచ్చేశారు. ఎవరు విభజించి ఇచ్చారు? పరమధర్మాత్ములు విభజించి ఇచ్చారు. కాబట్టి ఇంకా దెబ్బలాడుకోవడానికి ఏముంది? ఏముండదు. వాళ్ళిద్దరికీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజుల్ని కూడా తీసుకుని ఆ దుర్యోధనుడు ఈ రాజుల్ని కూడా తీసుకుని పాండవులు కురుక్షేత్ర యుద్ధ భూమికి ఎందుకు వెళ్ళారు? మీ మాట విని ఎవరికి ఇచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు? వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు? అసలు ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే ఎందుకంత ప్రజాక్షయం అయిపోయింది? ఎందుకంతమంది చచ్చిపోయారు? మీరు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వినలేదు? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది? వాళ్ళని ఎవరూ ఆపలేకపోయారా?